కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రైతుల పంట నష్టంపై సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ ఏవోలు వీఆర్ఓలు నిర్లక్ష్యాన్ని పాల్పడి పంటలను సమగ్రంగా నమోదు చేసుకోకపోవడం, రైతుల నష్టపరిహారం ఇవ్వకపోవడం క్షోభకు కారణమైందని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి ఇమాన్యుయల్, ఇతర సిపిఐ నాయకులు అన్నారు. వారికి అనుసారంగా రెవెన్యూ డివిజనల్ ఏవోకు వినతి పత్రం సమర్పించి రైతుల పంట నష్టం, పంటలు పూర్తిగా నష్టపోయిన ప్రాంతాల వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యులు వెంకటరమణ, విజయమ్మ, సిపిఐ నాయకులు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మొక్కజొన్న, అదేవిధంగా పసుపు, అరటి, జామ ఇవన్నీ పంటలు కూడా మొత్తం నేలమట్టం అయిపోతే ఏ ఒక్క పంట కాడికి పోయి ఎవరికి ఏ రైతుకు ఏం నష్టం జరిగింది అని కూడా ఏ ఒక్క వీఆర్ఓ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్టు పై స్థాయిలో ఉండే అధికారులు కానీ తెలియజేసిన పరిస్థితి లేదు. అందువలన అటు వీఆర్ఓ వాళ్ళ నిర్లక్ష్యం, ఇటు ఏ వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి పైసా కూడా నష్టపరిహారం అందించే విధంగా లేదు. గతంలో ఈ క్రాస్ చేసేదానికి, ఇన్సూరెన్స్ చేసేదానికి ఎటువంటి డబ్బులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసేవాళ్ళు. ఈ పొద్దు పంట నమోదు కార్యక్రమానికి అమౌంట్ కూడా తీసుకోవడం వలని ఈ అమౌంట్ ఇస్తేనే మేము చేస్తామని చెప్పి కొంతమంది ఏవో గారు చెప్పడం జరిగిందని అంటున్నారు రైతులు. కానీ ప్రతి ఒక్కరికి కూడా నమోదు కార్యక్రమానికి ఉచితంగా చేసి ఈ పొద్దు రైతులు ఈ విధంగా అష్టకష్టాలు పడే పరిస్థితి ఉండేది కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ పంట ఈ క్రాస్ చేసిన వాళ్ళకి కానీ ఈ క్రాస్ చేయని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం బీమా పథకం అన్ని విధంగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చర్యలు తీసుకొని కింది స్థాయిలోని అధికారులు ఎప్పటికప్పుడు రైతు సమస్యలను నివేదిక పంపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.